హైదరాబాద్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారయ్యారు. నిందితుల నుండి చోరీ అయిన 17 బైక్లను రికవరీ చేసిన మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. 7 సభ్యుల గల ముఠా బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 కేసులు నమోదైనట్లు ఏసీపీ చెప్పారు. ప్రధాన నిందితుడు షేక్ షోహెల్పై కామారెడ్డి టౌన్ పిఎస్లో 6 కేసులు ఉన్నట్లు ఏసీపీ మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మియాపూర్ పోలీస్ స్టేషన్ సార్ మన క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా ఒక 2 వీలర్స్ అఫెండర్ చేసి ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో టోటల్ వాళ్ళందరూ ఒక 7 మంది దాంట్లో ఒక టీమ్గా ఏర్పడి మియాపూర్, చందానగర్, ఈ ఆర్సీపురం ఈ ఏరియాస్లో బాగా అంటే 2 వీలర్స్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టినారు. వీళ్ళంతా రెగ్యులర్గా దీంట్లో 6 మంది ఏమో వీళ్ళు బాన్స్వాడ, కామారెడ్డి దగ్గర బాన్స్వాడ వాళ్ళు వీళ్ళు, ఇంకొక అతనేమో ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఒకతను కిస్మత్ అలీ అని చెప్పేసి ఒకతను ఓల్డ్ సిటీలో ఉంటాడు. వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి బాన్స్వాడ నుంచి ఇక్కడ హైదరాబాద్ రావడం, ఇక్కడ ఉన్న వెహికల్స్ నైట్ కూడా దొంగతనాలు చేయడం, ఈ వెహికల్స్ తీసుకెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మడం, ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతం ఇప్పుడు 17 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో హై అండ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి, ఎఫ్జెడ్ బండ్లు ఉన్నాయి. అన్ని కాస్ట్లీ వెహికల్స్ వీళ్ళు టార్గెట్ చేసి నైట్ పూట తిరుగుతూ దొంగతనాలు చేయడం చేస్తున్నారు. వీళ్ళని పట్టుకురావడం జరిగింది. 7 మందిలో 2 అబ్స్టాండింగ్ ఉన్నారు. దీంట్లో సోహెల్ అలీ అనే అతను ప్లస్ కిస్మత్ అలీ అనే అతను 2 అబ్స్టాండింగ్ ఉన్నారు. మిగతా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో షేక్ సోహెల్ అని, ఇతను ఇంతకుముందు కూడా 6 కేసులలో దొంగతనంలో బాన్స్వాడలో ఇంతకుముందు కామారెడ్డి పోలీస్ స్టేషన్ జైలు పెట్టడం జరిగింది. అయినా కూడా అతను ప్రవర్తన మార్చుకోకుండా ఇంకా ఇప్పటికి కూడా ఇంకా దొంగతనాలు కంటిన్యూ చేస్తున్నాడు. అతను వాళ్ళ కింద టీంని పిల్లల్ని పెట్టుకుని కొంతమందిని ఆ టీం పెట్టుకొని జూనియర్స్ పిల్లలు కూడా యూజ్ చేస్తున్నాడు ఈ అఫెన్సెస్.